రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు ఇక్కడ? పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాచీన వస్తువుల యొక్క కాలాన్ని నిర్ధారించడానికి ఉపయోగించేటువంటి పద్ధతుల్ని జతపరచండి అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకు అన్ని కాంపిటేటివ్లో ఈ ప్రశ్న గురించి అడుగుతారు. వన్ సైడ్ ఏమో రేడియో కార్బన్ డేటింగ్ C14 అని పిలుస్తారు దీన్ని, రేడియో కార్బన్ డేటింగ్ అని ఇచ్చాడు. బి వచ్చేసేమో డెండోక్రోనాలజీ అని ఇచ్చాడు. సి వచ్చేసేమో పొటాషియం ఆర్గాన్ డేటింగ్ అన్నాడు. డి వచ్చేసేమో థెర్మోల్యూ మినిసెన్స్ డేటింగ్ అన్నాడు. ఓకేనా? అంటే ఇవి ఈ యొక్క కార్బన్ ఈ కెమికల్ ద్వారా వేటి వేటి వస్తువుల యొక్క కాలాన్ని నిర్ణయిస్తారని అడిగాడు. ఒక సైడ్ ఏమో కాల్చిన వస్తువుల యొక్క కాలం అన్నాడు, లావాలు బయలుపడినటువంటి వస్తువుల యొక్క కాలం అన్నాడు, ప్రాచీన చెట్ల యొక్క వలయాలు అన్నాడు, జీవుల అవశేషాలు అన్నారు. మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి ప్రశ్న ఏం సరే అంటే కార్బన్ డేటింగ్ మీంచే మనల్ని ప్రశ్న అడిగాడు. వాట్ ఈస్ కార్బన్ డేటింగ్? C14 ఏం చెప్తుంది అంటే కార్బన్ డేటింగ్ అనేది జీవుల యొక్క అవశేషాలను గుర్తించి అది ఏ కాలానికి సంబంధించిందో తెలియజేసేదే C14 కార్బన్ డేటింగ్ ప్రక్రియ అని పిలుస్తారు. కొన్ని వేల సంవత్సరాల జంతువుల యొక్క అస్థిపంజరాలు కానీ, కొన్ని వేల సంవత్సరాల యొక్క జీవులకు సంబంధించినటువంటి ఉనికిని కానీ అది ఏ కాలానికి సంబంధించిందో తెలియజేసేటువంటి పద్ధతే కార్బన్ డేటింగ్ అనమాట. సో ప్రాచీన కాలంలో జరిగినటువంటివి మనకు తెలవాలంటే ఏ కెమికల్ యూజ్ చేసేవాళ్ళు? కార్బన్ డేటింగ్ అనేటువంటి C14 అనేటువంటి ప్రక్రియను ఉపయోగించి జీవుల యొక్క అవశేషాలు తెలుసుకున్నారు. అట్లనే డెండోక్రోనాలజీ ఏం తెలియజేస్తుంది సరే అంటే ప్రాచీన చెట్లకు సంబంధించినటువంటి వలయాలని, ఆ చెట్టు ఏ కాలానికి సంబంధించిందో తెలియజేసేదే డెండోక్రోనాలజీ అని పిలుస్తారు. అలాగే పొటాషియం ఆర్గాన్ డేటింగ్ ఏం చెప్తుంది సరే అంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావాలో బయలుపడినటువంటి వస్తువుల యొక్క కాలాన్ని నిర్ధారించడానికి ఉపయోగించేటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తారు సరే అంటే పొటాషియం ఆర్గాన్ డేటింగ్ అని పిలుస్తారు. ఇప్పుడు డైరెక్ట్ జంతువులు అయితేనేమో రేడియో కార్బన్ డేటింగ్, ఓకేనా? సో పొటాషియం కార్బన్ డేటింగ్. థెర్మోల్యూమినెసెంట్ డేటింగ్ ఏమొస్తుంది సరే అంటే కాల్చిన వస్తువుల యొక్క కాలానికి సంబంధించింది. సో ఆన్సర్ ఏమవుతుంది? A4, B3, C2, D1 అనమాట. 1 కాదు, 2 కాదు, 4 కాదు. ఓకే, రైట్.